హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా పాప ఓని ఫంక్షన్ కోసం తీసుకున్న కొన్ని బట్టలు అలాగే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నాను. చూసి ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇది వచ్చి ఫస్ట్ లెహంగా అండి. ఇది సెమీ స్టిచ్డ్ వచ్చింది. దీన్ని తీసుకుని స్టిచ్ చేయించుకున్నాం మేము. ఇది వచ్చి పైన మొత్తం స్కై బ్లూ కలర్ వచ్చింది. అలాగే దీనికి ఇది బార్డర్ బాగా హెవీగా వచ్చింది అనమాట. కింద బార్డర్ కూడా ఇది స్కై బ్లూ కలర్, ఇది వచ్చి డార్క్ బ్లూ అనమాట. అలాగే దీని మీదకి వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చిందండి వర్క్ తోటి. ఈ బ్లౌజ్ని నేను చిన్న పాప కాబట్టి బ్యాక్ హుక్స్ పెట్టించి స్టిచ్ చేయించాను. నేను ఇలా స్టిచ్ చేయించానండి. అలాగే దీనికి థ్రెడ్స్ కూడా పెట్టించాను. గమ్ముని పాపకి అన్న లూజ్ అయినా గట్ట థ్రెడ్ ఉంటే ఇబ్బంది ఉండదని ఇలా స్టిచ్ చేయించాను. దీని మీదకి ఓని వచ్చి ఇలా పింక్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్లో కలర్. అలాగే బార్డర్ వచ్చి సేమ్ లెహంగాకి ఏ బార్డర్ అయితే వచ్చిందో డార్క్ బ్లూ కలర్లోని పింక్కి అదే బార్డర్తో ఇచ్చారనమాట కాంట్రాస్ట్లో. ఇది ఫస్ట్ లెహంగా అండి. ఇది ఓని, ఇది లెహంగా, అలాగే ఇది బ్లౌజు. ఎలా ఉందో చెప్పండి చూసి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చి ఇంకొకటి అండి, పొట్లంగా టైప్లో తీసుకున్నాను. ఇందాక చూసింది బాగా హెవీగా గ్రాండ్గా ఉంది కదా, ఇది వచ్చి పట్టులో తీసుకున్నాను పాప కోసం. ఇది మరి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ ఇదైతే గ్రీన్ కలర్ అండి. కింద వచ్చి పింక్ అనమాట. బార్డర్ బాగా హెవీగా వచ్చింది, బాగా బ్రాడ్గా వచ్చింది బార్డర్. దీని మీదకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, మొత్తం వర్క్తో వచ్చిందండి బ్లౌజు. హ్యాండ్స్ గట్రా మొత్తం వర్క్తో వచ్చేసింది. 2 హ్యాండ్స్కి ఇలా వచ్చింది వర్క్ పికాక్ డిజైన్ తోటి. దీనికి కూడా సేమ్ ఫస్ట్ దానిలాగానే బ్యాక్ హుక్స్ పెట్టించి కుట్టించాను పాపకి. అలాగే ఇవి థ్రెడ్స్కి ఏమో ఇలాంటి హ్యాంగింగ్స్ పెట్టించాను. అలాగే దీని మీదకి ఓని వచ్చి ఇలా వచ్చిందండి, నెట్టెడ్ ఓని వచ్చింది. ఇది పింక్ కలర్, ఇది ఓని అండి. ఓనికి కూడా బార్డర్ ఇలా వచ్చింది డిజైన్. మొత్తం అంతా కూడా నెట్టెడ్ ఓని. ఇదండి పాపది వచ్చి సెకండ్ లంగా జాకెట్ వచ్చింది. అలాగే వైట్ కలర్ ఓని కూడా ఒకటి కావాలి అని చెప్పారు ఇంట్లో పెద్దవాళ్ళు, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి బార్డర్ ఇలాగుంది, కొంచెం వైట్ లైట్ క్రీమ్ కలర్ షేడ్లో ఉంది. ఇప్పుడు ఇవి చూసాక కదా ఫ్రెండ్స్ లంగా ఓనీలు. ఇప్పుడు నేను తీసుకున్న 1 గ్రామ్ గోల్డ్ చూపిస్తాను. అవి కూడా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి జడ అనమాట. మొత్తం అన్నీ కూడా లక్ష్మీదేవి బిళ్ళలు వచ్చినవి. ఇది మొత్తం ఏకంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు జడ బిళ్ళల కింద పెడుతున్నారు కదా, నేను ఆ టైప్ కాకుండా మొత్తం జడ కింద ఏకంగా పెట్టేలా తీసుకున్నాను పాప కోసం. ఇది ఇలా వచ్చింది, బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇవి మనం జడకి ఇలాగా పెట్టేస్తే సరిపోతుంది, పాపకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇలా తీసుకున్నాను నేను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఫ్రంట్ వచ్చేసరికి మీకు ఇలా ఉంటుంది మొత్తం. ఇది జడ అండి. వడ్డానం చూపిస్తాను మీకు ఒకసారి. ఇది వచ్చేసి వడ్డానం అండి. అసలైతే పాపకి ఇది కొంచెం పెద్దదైపోయింది, కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో అయినా పనిచేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా పెద్దదే తీసుకున్నాను. ఇది మొత్తం ఇలాగొచ్చిందండి.
ఇది కూడా మొత్తం లక్ష్మీదేవి కిందనే తీసుకున్నాను. మొత్తం యాంటిక్ ఫినిష్ వచ్చిందండి. ఇదండి మొత్తం జడ. ఇది కూడా యాంటిక్లోనే తీసుకున్నాను. వడ్డానం అయితే ఇది. ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఒకసారి. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ అండి, బుట్టలు. పాపకి అయితే పాప ఏజ్ లాంటి వాళ్ళకైతే పెద్దవి అయిపోతాయి. కాకపోతే ఏంటంటే ఫంక్షన్ కాబట్టి గ్రాండ్ లుక్ రావాలి కాబట్టి ఇలాంటివి తీసుకున్నాను. అలాగే బ్యాంగిల్స్ అండి. ఇందాక లంగావోని సెట్ చూపించాను కదా మీకు, దాని మీదకి మ్యాచింగ్ అయ్యేలాగా గోల్డ్ కలర్ అలాగే పింక్ కలిపి వచ్చేలాగా బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇలా వచ్చినాయండి బ్యాంగిల్స్. ఇంకా నెక్ మెడలో అయితే ఇంకేం తీసుకోలేదు, ఇంట్లో గోల్డ్ ఉన్నవి అవి ఎలాగో వేసేద్దామని చెప్పేసి ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలు అయితే ఏం తీసుకోలేదు. వడ్డానం ఇవి తీసుకున్నాను. అలాగే అరవంకీలు కూడా తీసుకున్నాను. ఇదండి అరవంకి వచ్చి ఇలా ఉంది. ఇది కూడా లక్ష్మీదేవి వచ్చేలాగా తీసుకుందామని ట్రై చేశాను కానీ నాకు షాప్లో దొరకలేదు, అందుకని చెప్పి ఇలాంటివి తీసుకున్నాను. ఆ చేతికి ఈ చేతికి అలాగే కొన్ని స్టిక్కర్స్ కూడా తీసుకున్నానండి. ఇది ఒక మోడల్ తీసుకున్నాను స్టిక్కర్స్. ఇదొకటి, ఇది ఇంకో మోడల్ స్టిక్కర్స్ అండి. ఇది ఇంకొకటి తీసుకున్నాను. మొత్తం ఇలాగా 3 టైప్స్ తీసుకున్నాను అనమాట. కలర్స్ అయితే కొమ్మని వేరే డ్రెస్ ఏదన్నా మార్చినా కూడా కలర్స్ అయితే బాగుంటాయని చెప్పి ఇలా తీసుకున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ అండి.